తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రాజులైన యాజక సమూహానికి ఆహ్వానం పలకాలి. అంతేగా మీరందరూ ఇక్కడ కూర్చున్న మీరందరూ నా వరకు వస్తే కనుక నా దృష్టిలో మీరందరూ రాజులైన యాజక సమూహం. నిజంగా దేవుని సంకల్పం అర్థమైన వారికి, ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి ఆ మాటలోని పరమార్థం ఏంటో అర్థమవుతుంది. గడిచిన నెలలో కూడా మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఆ విషయాన్ని గురించి కొద్ది మాటలు మీకైతే కనుక తెలియపరచడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. మీరు పూర్తిగా విన్నారనే నేను నమ్ముతున్నాను. రాజు, రెండవది యాజకుడు. ఇక్కడ కూర్చున్న మీలో నేను రాజునని ఎంతమందికి నమ్మకందో చెప్తారా? మీరు ఎంతమంది రాజులు చేయలేదండి? నిజంగా క్యాజువల్గానే అడుగుతున్నాను, మిమ్మల్ని మీ ఇన్సిస్ట్ చేయలేని కాదు. కానీ నేను రాజును అనుకుంటే ఆ రాజుకు తగ్గ లక్షణాలు మన దగ్గర ఉండాలి. నేను యాజకుడిని అని ఎంతమంది అనుకుంటున్నారు? నేను యాజకుడిని అని క్లాస్ అయిన తర్వాత అప్పుడు ఆఖరిని మళ్ళీ అందరూ మన చేతులు ఎత్తుదామో ఎత్తొద్దని నిర్ణయిద్దాం. ప్రస్తుతానికైతే మీరు వింటారు. ఒకవేళ కనుక మన వరకు ఆలోచిస్తే కనుక దేవుని చిత్తాన్ని బట్టి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మొదటి యాజకుడు ఎవరు? మొదటి యాజకుడు మెల్కీసెదెకు. ఆయన లోకపరమైన యాజకుడు కాదు కదా. ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు, లోకపరమైన శరీర బంధాలు లేవు. సో మనతో ఆయనకి పోలిక కాదు, లేదు కూడా. కాబట్టి ఆయన పక్కన పెట్టండి. అహరోను. మీ దృష్టిలో యాజకుడు అంటే ఎవరు? మీ వరకు కూడా అనుకుంటే నేను యాజకులు అంటే కనుక మన వాళ్ళు చాలామంది చేతులు ఎత్తారు. మీ దృష్టిలో యాజకులు అంటే ఎవరు? యాజకుడు ఏం చేస్తాడు? ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. బాగుంది. సో అహరోను వచ్చేంత వరకు ప్రజల పక్షాన ఎవరికి విజ్ఞాపన చేయలేదా? ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన ఎవరు చేయలేదా? అహరోను వచ్చేంత వరకు మోషే చేశాడు. ఇంకా అబ్రహాము చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఎవరు కుమారుడు? యేసు ప్రభు ఎవరు కుమారుడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. చాలామంది ఉండొచ్చు, వంశావళిలో చాలామంది ఉండొచ్చు, కానీ యేసు ప్రభుని ఇద్దరు వ్యక్తులకైతే కనుక కుమారుడిగా దేవుడు ప్రస్తావించాడు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు రాయబడిన మాట ఏంటి? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకి మధ్యలో ఇంకెవరూ లేరు. ఆయన అయితే కనుక క్లుప్తంగా చెప్పాలనుకుంటే 14 తరాలని చెప్పి 3:14 అక్కడైతే కనుక వరుస పెట్టుండొచ్చు కాక. కానీ యాక్చువల్గా అయితే కనుక క్లుప్తంగా ఎవరు యేసు ప్రభు ఎవరు కుమారుడు అని అడగబోతే ఆడ మత్తయ్య గారు అయితే కనుక స్పష్టంగా ఏం చెప్పాడు తెలుసా? ఆయన అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆదాము కుమారుడు కాదా అంటే కనుక సమాధానం లేదు. నోహు కుమారుడు కాదా? ఆడ పలికేటప్పుడైతే కనుక అబ్రహాము లేకపోతే కనుక మరి దావీదుని మాత్రమే ప్రస్తావించారు కదా. మరి ఆదాము కాదా, నోహు కాదంటే కనుక అక్కడ ఏముంది? ఎందుకని అలా రాస్తుంటాడు? ఎందుకని అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మనము కూడా వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈరోజు రాజైన యాజకులుగా మనం పిలువబడాలనుకుంటే మనము కూడా ఎవరి పిల్లలమై ఉండాలి? అందుకని విశ్వాసులకు తండ్రి ఎవరట? అబ్రహాము. బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసులకు తండ్రి అంటే ఈరోజు విశ్వాసంలో మన ప్రభుని యేసుక్రీస్తు చెంతకి చేరిన మనమందరము కూడా ఎవరి పిల్లలమని? అబ్రహాము యొక్క పిల్లలమని. ఏంటి అబ్రహాముకున్న ప్రత్యేకత? దావీదు అనగానే దావీదుని రాజు అంటారా, యాజకుడు అంటారా? రాజు అంటారు. అలాగని యాజకత్వం ఆయన చేయలేదా? ఆయన కూడా యాజకత్వం చేశాడు, కానీ ఆయన రాజుగానే ఎక్కువ నిరూపించబడ్డాడు. కానీ అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము అయితే కనుక ఒక గొప్ప యాజకుడు. అబ్రహాం అనుకున్నప్పుడు గొప్ప యాజకుడు. నోహు కాలంకు ముందు జరిగింది పక్కన పెట్టండి, నోహును కూడా పక్కన తీసేయండి. దేవుడు పిలిచిన తర్వాత ఒక ఇశ్రాయేలీ సమాజం ప్రారంభం అని కనుక మనం అనుకునేటట్టయితే దేవుని జనాంగం యొక్క ప్రారంభం అనుకుంటే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము తాను వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయన ఒక బలిపీఠం కట్టి దేవునికి ఏం చేసేవాడు? ఆయన అర్పణ చేసేవాడు. ఆయన వరకు వస్తే కనుక తన్ను బట్టి దేవునికి అర్పణ, తన కుటుంబాన్ని బట్టి తన పరివారాన్ని బట్టి దేవునికి అర్పణ చేయటం. ఆయన దేవునికి యాజకత్వం చేయటం అనుకున్నప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఆయన బలి అర్పించేవాడు.
అహరోను అనుకున్నప్పుడు మనకు తెలిసినప్పుడు యాజకుడు అనుకుంటే కనుక బలి అర్పించి ప్రజల పక్షాన విజ్ఞాపన చేసేవాడని. సో అబ్రహాము ఈ ప్రార్థన అంటే ఈ విధమైన బలి అర్పించడం అనేది అబ్రహాము చేస్తే ఆయన ఎంతవరకు ఉన్నాడు అనుకుంటే కనుక మన వరకు వస్తే కనుక ద బెస్ట్ బలులు అర్పించిన వాళ్ళు, శ్రేష్టమైన బలులు అర్పించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనకు కొంతమంది ఉన్నారు. ద బెస్ట్ బలులు అనుకుంటే కనుక ఏం చెప్పాలి? బలి అర్పించడంలో ద బెస్ట్ అనిపించుకున్నవాళ్ళు. మొట్టమొదట శ్రేష్టమైన బలిని ఎవరు అర్పించారట? హేబేలు అర్పించాడు. తర్వాత నోవహు శ్రేష్టమైన బలి నాకు రాస్తుందా? శ్రేష్టమైన బలి నోవహు అర్పించండి రాస్తుందా? పక్కన పెట్టండి. తర్వాత అబ్రహాము ద బెస్ట్ బలి ఏంటి? ఆ బలి తన కుమారుణ్ణి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడైతే కనుక ఇస్తాడా లేదని పరీక్షించాడు. అబ్రహాం అయితే కనుక మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఉపమాన రూపంగా మన 11వ అధ్యాయం ఇబ్రీయులకు రాసిన పత్రిక చదివితే అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను, అతను మృతుల్లో నుంచి తిరిగి తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నాడు. కానీ వాస్తవంగా ఇస్సాకు బలి అవ్వలేదు. కానీ అబ్రహాము మాత్రం అతని బలి చేసేంత పరిస్థితి వరకు వచ్చేసాడు. కానీ వెంటనే ఆ దేవుడైతే కనుక ఆపులేని చేపెట్టాడు. కానీ ఇంక అంతకంటే శ్రేష్టమైన బలి, ఒక అబ్రహాము కంటే శ్రేష్టమైన బలి అర్పించిన వారు ఎవరు? అబ్రహాము కంటే శ్రేష్టమైన బలి అర్పించిన వాళ్ళు ఇంక యేసే. ఆ పరలోకముందున దేవుడే తన కుమారుడు, ఏక కుమారుడైన ఇస్సాకును స్వయంగా నిజంగానే ఇచ్చేశాడు. అబ్రహాము ఇవ్వబోయి ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. పరలోకముందున దేవుడైతే స్వయంగా తానే ఇచ్చేశాడు. అంటే అందుకనే అబ్రహాముని తండ్రిగా మనం ఎందుకు సంబోధిస్తున్నామో జాగ్రత్తగా గమనించాలి. ఆ పరలోకమున్న తండ్రి చేసిన గొప్ప త్యాగం ఏదైతే ఉందో తన కుమారుని ఇవ్వటానికి, అదే త్యాగాన్ని ఇవ్వటానికి మొట్టమొదటిగా సిద్ధపడింది ఎవరు? అబ్రహాం. అందుకనే ద బెస్ట్ యాజకుడు అని కనుక మనం పిలవాలనుకుంటే యేసు ప్రభును పక్కన పెడదాం. యేసు ప్రభును పక్కన పెట్టి మాట్లాడాలనుకుంటే కనుక ద బెస్ట్ యాజకుడు ఎవరవుతారో తెలుసా? అహరోను కేవలం అయితే కనుక ఏర్పాటు చేయబడాలి. కనుక ఆ అహరోను దగ్గర ప్రత్యేకత ఏమీ లేదండి. వాస్తవంగా ఆలోచిస్తే కనుక అహరోను దేవుని చేత ఎన్నో సందర్భాల్లో తిట్లు కూడా తిన్నాడు. సేనాయి కొండ దగ్గర అయితే కనుక బంగారు దూడను చేసుకున్నప్పుడు నేరం ఎవరిది? బంగారు దూడ చేతుల్లో నేరం ఎవరిది? అసలు బంగారు దూడను చేసింది ఎవరు? సో అహరోను అనుకునే మాటకు వస్తే కనుక అహరోను అయితే కనుక దేవుని దృష్టిలో గొప్ప యాజకుడు అనకండి. చివరికి మోషేను వాళ్ళు దూషించినంతగా మనం 12వ అధ్యాయం సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు మిరియాము అహరోనులు ఇద్దరు కలిసి ఎవరికి విరోధంగా మాట్లాడారట? మోషేకు విరోధంగా మాట్లాడారు. అందుచేత అహరోనుకి దేవుడు విధించిన శిక్ష ఏంటి? చావు. మిరియాముకైతే కుష్ఠరోగం వచ్చింది, వారం రోజుల పాటు కుష్ఠరోగంతో బాధపడింది. అహరోనుకి అయితే కనుక చనిపోయాడు అతను. సో అహరోను యాజక వంశాన్ని ప్రారంభించిన వాడే, కానీ అహరోను అయితే కనుక ద బెస్ట్ అని కాదు. సో అందుకని తనకు తానుగా ఒక విధంగా బలియాగం చేసింది మొట్టమొదటైతే కనుక. బలియాగం తను చేయలేదు, కానీ చెయ్యబడింది ఎవరు అనుకుంటే కనుక హేబేలు. తర్వాత తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇష్టపడింది అబ్రహాము. ఇంతకంటే ద బెస్ట్ ఏంటి అనుకున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని స్వయంగా మన కొరకు బలిగా అర్పించడం. సో యాజకత్వం అనే మాటకు వస్తే కనుక ప్రజల పాపముల నిమిత్తం జనుల యొక్క దోష పరిహారము ఎవరైతే కనుక దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో, ఆ విజ్ఞాపన అనుకున్నప్పుడు మనం నోటుతో చేసేది ఈరోజు మనం బలి అనుకుంటున్నాం. కానీ ఆ రోజు వాళ్ళు చేసింది అయితే కనుక రక్తాన్ని చిందించడమే ఆ రోజు బలి అనుకుంటే, ఆ చేసిన వ్యక్తులు అయితే కనుక అబ్రహాం అయితే కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే అబ్రహాము యాజకుడు అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా యాజకులమండి. నేనైతే కనుక తప్పు చెప్పట్లేదు, యాజకులు అవ్వాలి. నేను అవ్వలేదని మీరు అనుకున్నప్పుడు కూడా మీరు యాజకులు అవ్వకపోతే మీ పిలుపు వ్యర్థమవుతుంది. మీరు యాజకులు కాకపోతే కనుక మీరు ఇక్కడ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు, మన జీవితానికి అసలు ప్రయోజనమే లేదు. సో యాజకులు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం అయితే కనుక దేవుని కొరకు ఎవరిని ఇవ్వటానికి ఇష్టపడ్డాడట? తన కుమారుని ఇవ్వటానికి ఏమాత్రం కూడా సంశయించకుండా నిర్మోహమాటంగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చినప్పుడు, మిమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మీరైతే కనుక దేవునికి అయితే కనుక యాజకులుగా ఉండటానికి మీరు ఇష్టపడిన మాట వాస్తవం. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుమారులను కనుక దేవుని కొరకు బలిగా అర్పించమంటే మీలో ఎంతమంది సిద్ధపడతారు? మీరు కత్తిపుచ్చుకుని నరికేయక్కర్లేదండి. ఈరోజు బలి అనుకున్నప్పుడైతే కనుక బలి కోసం కాదు, దేవుని సువార్త నిమిత్తమే మీ పిల్లల్ని ఇచ్చేయమని అడిగితే ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది నా పిల్లల్ని అయితే కనుక దేవుని కొరకు నేను బలిగా ఇస్తాననే వాళ్ళు ఉన్నారు? మీ పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి. ప్రస్తుతం మీ పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి. నా కొడుకు సేవ చేస్తున్నాడు అనుకుంటే కనుక ఇదొక ప్రివిలేజ్ అండి, ఒక ఆధిక్యత. దేవునికి స్తోత్రం.
అలా కాకుండా నా కొడుకు ఎంసీఏ చదువుతున్నాడు, నిన్నే బీటెక్ జాయిన్ అయ్యాడండి, లేకపోతే మొన్న యూఎస్ వెళ్ళాడండి, వీళ్ళు యాజకులు అవుతారా? అబ్రహాం అయితే కనుక నిజమైన యాజకుడు అనిపించుకోవడం కోసం మన యాజకుడు ఉన్నాడు. మన ఇబ్రీ గ్రంథం చదువుతున్నప్పుడైతే కనుక మన యాజకుడు ఉన్నాడు. ఎవరైనా? మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశారో తెలుసా? తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. కొడుకునివ్వటం కాదు, తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. పోనీ మిమ్మల్ని అయితే కనుక అర్పించుకున్నారా లేదంటే కనుక కేవలం దేవుని స్వార్థ కొరకు మీరు అర్పించుకుంటూ కానీ ప్రాణం మమ్మల్ని మాత్రం కోరలేదు. ఈరోజు ఒకవేళ మన పిల్లల్ని ప్రాణం తీసేమని చెప్పట్లేదు, కానీ మీ పిల్లల్ని నా కొరకు దేవుని కొరకు ఇస్తారంటే కనుక నేను ఇస్తానని చేయి పెట్టేది ధైర్యం ఎవరికి చెప్పండి. కేవలం మాటల కొరకు కాదండి, మాటల కొరకు కాదండి, మీరు అవ్వాలి. ఏదో ఒక రోజు మీరు ఆ స్థితికి రావాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని కనుక మీరు నిజంగా ప్రేమిస్తే, మీ పిల్లల్ని కనుక మీరు నిజంగా ప్రేమిస్తే వారు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? వారు ఎక్కడ ఉండాలని కోరుకుంటారు? నిజమైన ప్రేమ కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా? మీకైతే కనుక దేవుని యొక్క చిత్తము సంకల్పం అర్థమైపోయింది. నేడు కాకపోతే రేపైనా నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను, లోక రీతి నేను వెళ్ళిపోతున్నాను. దావీదు చనిపోయే ముందైతే కనుక 2వ అధ్యాయం 1 రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు దావీదు తన కుమారుడిని సొలొమోనుతో ఇలా చెప్పాడట, మరి లోకులందరూ పోవలసిన రీతిని నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఏదో ఒక రోజున అందరం వెళ్ళిపోతాం. నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు ఈరోజు మీకున్న ధైర్యం ఏంటి తెలుసా? ఏమో దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతును బట్టి ఇన్నాళ్ళు నేనేదో దేవునికి చేతనేంత వరకు నా సామర్థ్యాన్ని బట్టి నేను చేతనేంత చేశాను. అన్ని హృదయములను ఎరిగిన దేవుడు తప్పకుండా నా యొక్క ఆశను గుర్తించి నేను చేసిన పనికి తగినట్టుగా తప్పకుండా రేపటి దినాన్ని నాకు పరలోకం ఇస్తాడు. మీకు నమ్మకం ఉంది. మరి మీ పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? మీరు నిజంగా కనుక మీ పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే కనుక నేను చనిపోతాను, నా పిల్లని ఈ లోకలు వదిలిపెట్టేటప్పుడు డబ్బులున్నాయా, ఆస్తులున్నాయా, ఇల్లు కొనిపెట్టానా, లేకపోతే వారికి ఏదైనా ఉద్యోగం వచ్చిందా, లేకపోతే చదువు ఉందా, ఇది చూస్తున్నారేమో. కానీ రేపటి దినాన ఖచ్చితంగా నా కొడుకు కూడా నాతో పాటు అక్కడికి వచ్చేస్తాడు, నా మనముడు కూడా నాతో పాటు వచ్చేస్తాడు. కానీ వాళ్ళు ఎక్కడికి రావాలి? వస్తారా? నేనుండే చోటుకు వాళ్ళు వస్తారా? నేనుండే చోటుకు వచ్చేటట్టుగానే నా పిల్లని నేను పెంచుకుంటున్నాను అనుకునేది ఎంతమంది ఉన్నారు? నేను వెళ్ళబోతున్న చోటుకి నా మనములు నా మనుమరాళ్ళు కూడా వచ్చేటట్టుగానే నేను ప్లాన్ చేసుకున్నాను ఎవరు చెప్తున్నారు? నీ కొడుకు నువ్వు ఉండే చోటుకు వస్తాడా? నీలా ఉన్నాడా నీ కొడుకు? నీలా నీ కొడుకున్నాడా? నీలాగానే దేవుని సన్నిధిలో నీ కొడుకు కొడితే కనుక సేవాభారం కలిగి ఉన్నాడా? లేకపోతే అర్థమేంటి? మీరు ఉద్యోగం పెట్టుకొస్తున్నారు, నీ కొడుకుని కలెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీ కొడుకును సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తే అమెరికాలో పంపించిన వాళ్ళు ఉన్నారు, మీ పిల్లల్ని అయితే కనుక ఆయా ఉద్యోగాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేర్చిన వాళ్ళు ఉన్నారు. అన్నీ చేశారు. ఈ లోకంలో వారికి కావలసిన సమస్తమును మీరు ఇచ్చారు. కానీ రేపటి దినాన వాళ్ళ జీవితం చాలించిన తర్వాత మీతో పాటు పరలోకానికి వస్తారా, లేకపోతే ధనవంతునితో పాటు నరకులు కాలిపోతారా? నిజం చెప్పండి. ఈరోజు మీతో పాటు మీ పిల్లలు నోకపోతే కనుక రేపటి దినాన వాళ్ళు ఎక్కడికి రాబోతున్నారు? వస్తారా? వాళ్ళు లోకంలో ఉంటే కనుక పరలోకం ఎలా వస్తుంది? వాళ్ళు లోకాన్ని మెప్పిస్తూ, లోకాన్ని అయితే కనుక వాళ్ళు సంతోషపెడుతూ లోకోపరమైన బాధ్యతలో వాళ్ళు ఉంటే పరలోకం వాళ్ళు ఎలా వస్తారు? మీరు మామూలుగా అనుకోండి, దీనికోసం పెద్ద ప్రశ్న ఏం అక్కర్లేదు కదా. ఊరందరికీ మనం చెప్తున్నాం, ఊరందరి దగ్గరికి వెళ్ళైతే కానీ మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుని సన్నిధికి చేరండి, మీరు లోకాన్ని కాకుండా దేవుని నమ్మండి అని చెప్తున్నాం. కానీ మన పిల్లలకి మనం చెప్పామా? చూడండి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఇక నాలాగానే సూటు బూట్ వేసుకున్న వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు కనపడతారు. వారందరూ కూడా అయితే కనుక దేవుని కొరకు అన్నట్టుగా గొప్ప దైవజనులు. ఇది చెప్పుకునేటప్పుడు అండి మామూలుగా ఆలోచిస్తే కనుక మీ కాలి గోటుకు కూడా వాళ్ళు సరిపోరు. ఏడు కూర్చున్న మీ కాలి గోటుకు కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు ఎంతో సేవా భారంతో అయితే కనుక ఆత్మను రక్షించాలన్న బాధ్యత ఉన్న మీరు ఉన్నారు. మీ కాలి గోటుకు కూడా సరిపోయినా మీడియా వాళ్ళకి ప్రచారం అయితే మాత్రం లోకం వాళ్ళకి బాగా ప్రచారం ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సొమ్ము ఉంది, 10 మందిని మోసం చేయగలిగే శక్తి ఉంది, అబద్ధాలు మాట్లాడగలిగే ఓపిక వాళ్ళకి ఉంది, ధైర్యం ఉంది. అబద్ధం మాట్లాడే ముందు ధైర్యం ఉండే వాళ్ళకి, చావును చూసి కూడా భయపడకుండా ఉండే పరిస్థితి వాళ్ళది. వాళ్ళు అలా చేస్తుంటే కనుక వాళ్ళు మాట్లాడుకునే మాటలు అలా ఉంటే మేము గొప్ప దైవ సేవకులమని చెప్పడానికి ప్రయత్నిస్తే ఇంతకీ వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారు? వాళ్ళ కొడుకు కూతురు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని ఎవరికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు? ఏ దేశాల్లో వాళ్ళు ఉన్నారు? ఈరోజు నీతో పాటు నీ కొడుకుని తిప్పుకోలేవు, నీతో పాటు నీ కొడుకు రాడు. కానీ మీరు సేవకులు అని చెప్పడానికి, యాజకులని చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా అబ్రహాంకు ధైర్యం ఉంది. ఏంటో తెలుసా? చూడండి, 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము. అందరూ తివ్వండి, మీదే మీ గురించి మీరు చెప్పిన తర్వాత ఈరోజు క్లాస్ ప్రారంభిద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము
17వ వచనం చదువుకుందాం. నేను చెయ్యబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదించబడును. ఎవరి మూలముగా? అబ్రహాము మూలముగా. నాట్ ఓన్లీ అబ్రహామే కాదు, అబ్రహాము యొక్క సంతానం మూలముగా. మీ సంతానం మూలముగా భూలోకానికి ఆశీర్వాదమా శాపమా? మీ సంతానం మూలముగా భూలోకానికి శాపమా ఆశీర్వాదమా? అబ్రహాము సంతానం మూలంగా భూలోకానికి ఏమొస్తుందంట? ఆశీర్వాదం. మీ పిల్లలు ఎవరో కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని సేవకులు కదా. ఇంకా మన బయట గురించి మాట్లాడక్కల, ధైర్యంగా మాట్లాడుతున్న కారణం అదే. ఒక అన్యుడు వచ్చినా లేకపోతే కనుక సగటు విశ్వాసం వస్తే కనుక వాళ్ళు కంగారు పడతారనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇలా మాట్లాడలేదు. కానీ ఈరోజు మీరందరూ కూడా నాతోటి వారు అనే ఉద్దేశంతో ఒక ధైర్యం, మనం కొట్టుకున్నా తిట్టుకున్నా మనం మాట్లాడుకోవచ్చు, పర్వాలేదు కదా. రైట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అబ్రహాము సంతానమును బట్టి భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వించబడతాయి. దేవుడైతే కనుక అది ఎరిగి ఉన్నాడట. ఆ మాట రాసిన చూడండి ఇక్కడ, అతని సంతానం భూలోకాన్ని ఏం చేస్తుందంట? ఆశీర్వాదానికి గురి చేస్తుంది. మన సంతానం ఏం చేస్తుంది? మీరు కనుక్కున్న మీ పిల్లలు మీ చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేస్తారా, కీడు చేస్తారా? మీరు పెంచే విధానం ఏంటి? ఎందుకంటే కింద చెప్పాడు అక్కడ. మీరు కంటూ చదువుతున్నప్పుడు అయితే కనుక 19వ వచనం దగ్గరికి వస్తే కనుక ఏముంది అక్కడ? చదివేయండి. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి జరుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరుగను. అబ్రాహాము యొక్క భవిష్యత్తు ఏంటి అన్న సంగతి దేవునికి అర్థమైందంట. అదేంటంటే, అబ్రాహాముకి నేను ఏదైతే వాగ్దానం చేశానో అతను కలిగేటట్టుగా ఇలా జరుగుతుందని తన పిల్లలకైతే కనుక అతను ఏం చేస్తాడట? చెప్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని, ప్రణాళికని అయితే కనుక తన పిల్లలకి నేర్పుతాడు. అతను తన పిల్లలకి నేర్పుతాడు. ఇస్సాకుకి నేర్పాడు. తన దగ్గర పనిచేసే పనివారికి నేర్పాడా? ఎలియాజరుకి నేర్పాడా? హాగరుకి నేర్పాడా? కావాలతో చూడండి, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి సహాయం లేని పరిస్థితిలో కూడా వెంటనే అబ్రాహాము వాళ్ళకి నేర్పించిన దాన్ని బట్టి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వెంటనే ఎవరికి మొరపెట్టారట? దేవునికి మొరపెట్టారు. ఒక హాగరు మొరపెడితే దేవుడు ఆలకించాడు. ఎలియాజరు మొరపెడితే దేవుడు ఆలకించాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపలనే ఎలియాజరు అయితే కనుక దేవుని ఎంతగా డిమాండ్ చేశారంటే, నా యజమానుడు దేవుడైన యెహోవా, నేనైతే ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు దాని గురించి ఆలోచించడం అనేది నాకు తెలియదు, నేనైతే కనుక ఈ పని చేయాలనుకున్నాను కనుక నేను కళ్ళు తెరిచేటప్పటికల్లా నా ఎదురుగా నువ్వు ఆన్సర్ చెప్పాలన్నాడు. ఇది ఎలియాజరుకి అబ్రహాము దేవుని మీద ఎంత నమ్మకమో చూడండి. అంటే అబ్రహాము ఎలా నేర్పించుండకపోతే ఎలియాజరుకి ఆ పట్టు వచ్చింది దేవుని మీద. యాజకుడు అంటే కనుక ఊరకనే కాదండి, తాను మాత్రమే కాకుండా తన ప్రజలకు కూడా ఏమి నేర్పించాలంటే దేవుని యందు భయభక్తులు నేర్పించాలి. దేవుని నుంచి ఎలా పొందుకోవాలో తెలియాలి. మీ పిల్లోడికి అనారోగ్యం వస్తే కనుక మీరైతే కనుక నాన్న కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను, మీరు కాదు ప్రార్థన చేసేది. ఏమని చెప్పాలి? పిల్లోడు ఇదే పరీక్ష రాయడం కోసం వెళ్తున్నాడు, మీరు ప్రార్థన చేసి పంపించడం కాదు. ఏం చెప్పాలి దానికి? నాన్న పరీక్ష రాసుకునే ముందు ఏం చెయ్యి, నువ్వు దేవునికి విజ్ఞాపన, నీ పిల్లడికి తెలియాలి, నీ బిడ్డకి ఆ సంగతి అర్థం కావాలి, నీ భార్యకి ఆ సంగతి తెలియాలి. నువ్వు యాజకుడు అయితే కనుక ఆ యాజకత్వ బాధ్యతలు కేవలం నువ్వు వహించి బుధముదారుకు వెళ్ళిపోవటం కాదు, నా తర్వాత వారసత్వానికి అయితే కనుక అది వచ్చేసేటట్టుగా ఉండాలి. నీ పిల్లలకి మోకరించి ప్రార్థన చేయటం అలవాటైందా? నీ పిల్లలకి దేవుని సన్నిధిలో పరిచయం చేయటం అలవాటైందా? వాళ్ళకి పరిచర్య ఏంటంటే తెలుసా? సాటి సేవకులను అయితే కనుక తనకంటే పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు కనుక వాళ్ళని ఆదరించడం కానీ, ఆతిథ్యం ఇవ్వటం కానీ, వారికైతే కనుక ఆదరణ కలిగించడం కానీ నేర్పించారా? అబ్రహాము చేశాడు. అబ్రహామా పని చేశాడు. అందుకని అబ్రహాం ఏమేడట? నేను అందుకని అబ్రహాంని ఏమని పిలుస్తున్నాను? నేను చెప్పట్లేదు, యాజకుడు అన్నాను. నేను అబ్రహాము యాజకుడు అన్నాను. అబ్రహాము యాజకుడైనందుకు గాను తన వారు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి అయితే కనుక దేవుని దగ్గర ఏం చేయాలట? విజ్ఞాపన చేయాలి. ఆయనైతే విజ్ఞాపన చేయాలి. మీరు చదివిన భాగంలోనే ఇప్పుడు యాజకుని యొక్క బాధ్యత, ఆ యాజకుడు నైవేద్యం పెట్టడం ఆయనకు వచ్చండి. దేవుని సన్నిధిలో నైవేద్యం పెట్టాడు. ఆ 18వ అధ్యాయానికి ముందు మీరు చదువుతున్న భాగానికి ముందే ఉంది. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? అక్కడికి 18వ అధ్యాయం ప్రారంభం నుంచి దేవుడు వచ్చాడు. దేవుడు అయితే కనుక 3 వ్యక్తుల రూపంలో అయితే కనుక ఆయనకి దర్శనం ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు?
వచ్చాడా, వాళ్ళు ఎవరో పోతున్నారా, పోనే అనుకున్నాడా? 25వ అధ్యాయం మత్తయి సువార్త ప్రకారం, నా పేరట వచ్చేవాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలమును మీరు పోగొట్టుకుంటారు. నేను ఆకలితో వచ్చినప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు వైద్యం చేశారు, నేను ఖైదీని ఉన్నప్పుడు చెరసాలకు వచ్చి పరామర్శించారు. ఈ మాటలు అయితే కనుక దేవుడు చెప్తున్న మాటలు అయితే, అందుకని ఎబ్రీ గ్రంథకర్త కూడా చివరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, ఆతిథ్యము చెయ్య మరవకండి. కొందరు తెలియక ఎవరికి చేశారు? వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము ఆ రోజు 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు తన యాజకుడు అనటానికి రుజువుగా మొట్టమొదటిగా తాను దేవునికి నైవేద్యం పెట్టాడు. తన భార్య అప్పటికే రిలాక్స్ అయిపోతుంది. అందరూ భోజనం చేసి కూర్చున్న టైంలో, భోజనం అయిపోయిందండి, అందరూ పడుకుంటున్నామండి, ఇప్పుడు ఎందుకు అంటలేదు అతను. ఆ సమయంలో అయితే కనుక వేళలో వచ్చినప్పుడు కూడా అబ్రహాము వెంటనే లేచి అప్పటికప్పుడైతే కనుక తగిన ఆహారం సిద్ధపరిచి వారికి భోజనం పెట్టాడు. వాళ్ళు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత బయలుదేరి వెళుతుంటే వాళ్ళు సాగనంపడం కోసం ఊరి గవిన వరకు వచ్చాడు. ఆ ఊరి చివరి వరకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాము గొప్పడు, భవిష్యత్తులో అబ్రహాము యొక్క సంతతి చాలా గొప్పదవుతుంది. అబ్రహాముకు మాత్రమే భయభక్తులు కాదు, తన పిల్లలకు కూడా భయభక్తులు అబ్రహాము నేర్పిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప అబ్రహాముకి నేను చెయ్యబోయే కార్యమును దాచెదనా అనుకున్నాడు. ఏంటి చేయబోయే కార్యం? సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క నాశనం, దానికి విధించబోయే తీర్పును గురించి చెప్తున్నాడు. అప్పుడు ఇక ఉండబట్టలేక అబ్రహాము యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించిన దేవుడు, ఇంత గొప్ప అబ్రహాముకి నేను దాస్తే బాగుదన్న ఉద్దేశంతో అబ్రహాము సొదొమ గురించి ఇలా చేయబోతున్నానయ్యా. అప్పుడు వెంటనే అబ్రహాము మళ్ళా యాజకత్వపు డ్యూటీలోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరి పక్షాన విజ్ఞాపన చేయటం ప్రారంభించాడైనా? ఎవరి పక్షాన? సొదొమ గొమొర్రా. వాస్తవంగా అయితే కనుక అతని మనసులో ఎవరున్నారు? సొదొమ మీద అతనికి ఏం ప్రేమ ఏమీ లేదండి. అతను సొదొమ గొమొర్రాల గురించి ప్రేమ ఏమీ లేదు, కానీ అందులో నివసిస్తున్న తన తోబుట్టు ఉన్నాడు. అందులో ఉన్న తన తోబుట్టుని గురించి అయితే కనుక ఇప్పుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా. యాజకుడు అంటే ఎలా విజ్ఞాపన? దక్కితే దక్కింది, పోతే పోయిందనా? వేస్తే అదే కొండకి వెంట్రుకేసాను, వస్తే కొండ, పోతే పోయిందనా? ఎంతగా బ్రతిమలాడుతున్నాడు తెలుసా? దేవుడైతే కనుక అబ్రహామునైతే కనుక పరీక్షించడానికి వస్తున్నట్టుగా, ఓకే అబ్రహాము 50 మంది నీతిమంతులు ఉంటే కనుక సొదొమ పట్టణాన్ని రక్షిస్తానయ్యా అని. 50 మంది ఏంటి, నేను ఈజీగా ఒప్పేసుకున్నాడు. అయితే 50 మంది లేరేమో, 50 మంది లేరేమో. వెంటనే అయితే కనుక ప్రభా 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది, 20 మంది, 10 మంది వరకు బేరమాడుకుంటూ వచ్చాడు. యాజకుడు అంటే కనుక దేవుని దగ్గర తన ప్రజల కోసం ఏం చేయాలట? విజ్ఞాపన ఉందా? ఈరోజు మన దగ్గర ఉందా? మనమైతే కనుక ఊరికే అడుగుతున్నాను, ఏదో నేను ఆలేటి వాడేవాడు వచ్చాడు అడిగితే కనుక, అయ్యా నాకు ఒంట్లో బాగాలేదంటే కనుక మీరు మామూలుగా అంతేనా? నాకు నిజంగానే ఏ సమస్య అయితే చెప్పినా సమస్య తీరేంత వరకు మీరు దృష్టిలో పెట్టుకుని దేవుని గోచాడతారా? ఈరోజు మనం చేసే ప్రార్థనలో పెదవులతో ఉంటున్నాయా, హృదయంతో ఉంటున్నాయా? నిజం చెప్పండి. మన దగ్గరికి ఎంతోమంది వస్తారు, అసలు వాళ్ళు గుర్తుపెట్టుకోవడమే కుదరదు. నీ ప్రార్థన నీ కుటుంబీకులను రక్షించగలదా? నీ ప్రార్థన నువ్వు ఎవరి కోసమైతే నీ హితులు సన్నిహితులు అనుకున్నావో వారి కొరకు నువ్వు చేసే ప్రార్థన అయితే కనుక సఫలం కాగలదా? అయితే కనుక తప్పకుండా మీరు యాజకులు కోవలోకి వస్తారు. ఇప్పుడు రాజు అయిన దావీదు దగ్గరికి వచ్చారనుకోండి. ఏంటి రాజు అయిన దావీదు? ఆయనకున్న ప్రత్యేకత ఏంటి? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. మంచిదండి. ఆయన అయితే కనుక అదే చెప్పుకున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. అపోస్తల కార్యములో మనం చదువుకున్నా, లేదనుకుంటే కనుక ఒకలా మనం మొదటి సమయాల గ్రంథం చదువుకున్నప్పుడు కూడా దేవుడు అక్కడ చెప్పిన మాట, ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకు అయ్యాడు? మనము కూడా దేవునికి ఇష్టలుము కావాలనుకుంటే ఎలా ఉండాలి? మనము కూడా ఇష్టలుము కావాలనుకుంటే ఏముండాలి? ఇష్టడు కనుకనే దేవుడు అతను తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడట? ఇశ్రాయేలు సింహాసనం మీద 40 సంవత్సరాల పాటు కూర్చోబెట్టాడు. ఎవరు చేయని గొప్ప ఘనమైన కార్యములు అయితే కనుక ఆ దావీదు గారి ద్వారా అయితే కనుక దేవుడు చేయించాడు. ఎన్నో గొప్ప విజయాలు కదా. ఇప్పుడు ఒకసారి దావీదుని గురించి అయితే కనుక క్లుప్తంగా మనం ఆలోచిద్దాం. దావీదు తండ్రి పేరు యెషయి. ఆయనకైతే కనుక 8 మంది పిల్లలు. దావీదు గారు అయితే కనుక కడసారివాడు, అనగా 8వ పిల్లాడు. మొదటి 3 కొడుకులు అయితే కనుక సౌలు మహారాజుతో పాటు యుద్ధం చేయడానికి యుద్ధరంగానికి వెళ్ళారు. మిగిలిన వారైతే కనుక మిగతా 4 ఉంటారు కదా, ఆ 4 అయితే కనుక వేరు పనుల మీద వాళ్ళు ఉన్నారు. ఈ కడసారి వాడు అనుకున్న దావీదు తానైతే కనుక తన తండ్రికి ఉన్న చిన్న గొర్రెల మందం తీసుకుని అరణ్యములో మేపుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు యొక్క పని ఏంటంటే కనుక, నా తండ్రి అంటే నన్ను కన్న తండ్రి అని యెషయి నన్ను నమ్మి తనకున్న చిన్న మందనైతే కనుక నా చేతికి అప్పగించాడు. కాబట్టి దీనికి ఎలాంటి హాని కలగకుండా, ఇదేది కూడా నష్టపోకుండా కాపాడాల్సిన బాధ్యత నాది. ఎంతగా కాపాడాలనుకున్నప్పుడు ఆ చిన్న గొర్రెల మందికి తను చిన్నపిల్లడిగా పనిచేస్తూ కూడా ఆయన మేపుతున్నప్పుడు
ఆ చిన్న గొర్రెల మీదకి వచ్చి గొర్రెల్ని తీసుకెళ్ళిపోయిన ఉద్దేశంతో సింహం వచ్చిందంట ఆయన మీదకి సింహం వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు, బాబాయ్ సింహం వచ్చింది కనుక ముందు నా ప్రాణం కాపాడుకోవడం ఉద్దేశంతో గొర్రెల మందను వదిలిపెట్టి ఈయనైతే పారిపోలేదు. పోతే పోయేది ఒక్క గొర్రె కదా, దీనికోసం ఇంతకంత కష్టపడతామని ఆయనైతే కనుక పిరికివాడిగా ఉండిపోను లేదు. తనకి ఇవ్వబడిన గొర్రెల మందలో ఒక్కటి కూడా పోగొట్టడానికి వీలు లేకుండా సింహం మీదకి ఆయన కలబడిపోయాడు. దేవుని యొక్క కృప, ఆయన ద్వారా విరోచితమైన కార్యములు చేయించాలని దేవుడు అనుకున్నాడు కనుక దావీదు బాలులుగా ఉన్నప్పుడే ఈ బాలుడైన దావీదు చేతిలో సింహం చచ్చిపోయాడు. మరి కొన్నాళ్ళకి ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి మీద కూడా సేమ్ డిటో. ఈయన అలాగే వెళ్ళాడు, ఎలుగుబంటిని కూడా అయితే కనుక జయించి చంపి తన మందను అయితే కనుక రక్షించుకున్నాడు. తండ్రి తనకు అప్పగించిన చిన్న గొర్రెల మంద మీద దావీదు నమ్మకంగా ఉన్నాడు. తెలుసు కదా, అక్కడ పలికేటప్పుడు 3వ అధ్యాయం ఎబ్రీ గ్రంథం చదువుతున్నప్పుడు మోషేను గురించి చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మోషే నా ఇల్లంతటిలో, ఇది మన సంఖ్యాకాండం 12వ అధ్యాయాన్ని అక్కడ రిప్లిగా చేస్తూ ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా దేవుడు చిన్న చిన్న మందలను ఇచ్చాడు. మీకు ఇవ్వబడిన సంఘాలు అవే. ఆ సంఘాలు అయితే కనుక మీ చేతిలో పెట్టినందుకు గాను నిజంగానే ఒక రాజైన దావీదు వలె ఆ వాటి మీద మీరైతే కనుక నమ్మకంగానే ఉన్నారా? దుష్టులు వచ్చి వారిని ఎత్తుకుపోకుండానట్లు దుష్టుని మీద అయితే కనుక మీరు ఎల్లప్పుడూ కూడా పోరాటం చేసేవాళ్ళుగానే ఉన్నారా? ఎవరికన్నా ఏదైనా ఆపద కలిగినప్పుడు దుష్టుని యొక్క వలలో కనుక వాళ్ళు చిక్కుపోయినప్పుడు నాకెందుకులని మీరు తప్పించుకునేటట్టుందా? ఆ సమయంలో ప్రాణం కూడా అడ్డం పెట్టి కావాలనుకుంటే కనుక నా సంఘాన్ని నేను రక్షించుకుంటాను, నాకు ఇవ్వబడిన చిన్న మందని నేను రక్షించుకుంటాను అనుకున్న మనస్తత్వంతో మనం ఉంటున్నాం. దావీదు అయితే కనుక ఆ మంద విషయంలో అంత నమ్మకంగా ఉన్నాడు. దావీదు ఆ మంద విషయంలో అంత నమ్మకంగా ఉన్నాడు. కొన్ని రోజులు గడిచింది. దావీదుని అయితే కనుక దేవుడు పరిశీలించాలని కోరుకున్నాడు. దావీదుని అయితే కనుక ఓ సందర్భంలో కావాలని దేవుడు యుద్ధరంగానికి పంపించాడు. ఆ సమయంలో ఫిలిష్తీయులు అయితే కనుక ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధంకి వచ్చారు. వాళ్ళైతే కనుక ఏలా లోయలు అయితే కనుక వాళ్ళిద్దరూ కూడా ఎదురుబెదురుగా నుంచున్నారు. అప్పటికి యుద్ధానికి వెళ్ళి 40 రోజులు గడిచిందట. 40 రోజులు యుద్ధం చేయకుండా వాళ్ళు అలాగే ఎవరు గుడారంలో వాళ్ళు ఉండిపోయారు. ఎందుకు కారణం ఏంటనుకున్నప్పుడు ఫిలిష్తీయులలో 6 మూరల జానడి ఎత్తున్న ఒక మహాబలాఢ్యుడు అనుకున్న గొలియాతు ఉన్నాడట. ఆ గొలియాతును చూడంగానే శూరుడు అనుకున్న సౌలు కూడా, రాజైన సౌలు కూడా ఏమీ మాట్లాడకుండా తనకున్న 30,000 మంది సైన్యంతో కలిసి గుడారములు ఉండిపోయాడు తప్ప యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడలేకపోయాడు. అతను ప్రతిరోజు వచ్చాడట గొలియాతు. 40 రోజుల పాటు టెక్నిక్ ఇలాగే వచ్చి సవాల్ చేయటం ప్రారంభించాడు. యుద్ధానికి వెళ్ళైతే కనుక 40 రోజులు గడిచింది, యుద్ధం జరగలేదు. ఆ యుద్ధానికైతే కనుక దావీదు యొక్క పెద్దన్నల 3 వెళ్ళారు. ఆ పెద్దన్నల 3 వెళ్ళారు. 40 రోజుల నుంచి ఏం కబురు రాలేదు. యుద్ధంలో గెలిచారా ఓడారా, వాళ్ళు బ్రతుకున్నారా చనిపోయారన్న సంగతిని అయితే కనుక యెషయా తెలుసుకోవాలనుకున్నాడు. ఆతృతగా ఉంటుంది కదండి. 3 కొడుకులు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పటివరకు 40 రోజుల నుంచి ఏ కబురు రాలేదనుకుంటే కనుక నా కొడుకులకి ఏమైందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో కబురు తీసుకురావడం కోసం దావీదుని అయితే కనుక అక్కడ పంపించాడు. దేవుని యొక్క సంకల్పం అండి. దేవుని యొక్క సంకల్పం. దావీదు ఏం చేస్తాడని చూడాలి కదా. సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు అంత నమ్మకంగా పనిచేసిన దావీదు, దేవుని బట్టేంత ధైర్యంగా పోరాడి తన మందను కాపాడుకున్న దావీదు, ఇప్పుడు ఇజ్రాయేలీ జనాంగం కనుక ఆపదొస్తే కనుక చూస్తూ వచ్చేస్తాడా, పిరుకోళ్ళ పారిపోతాడా, నాకెందుకని తప్పించుకుంటాడా, లేదు అని చెప్పైతే కనుక ఇజ్రాయేలీ పక్షంగా కూడా తానైతే కనుక పాల్పంచుతాడా అని అన్నట్టుగానే దావీదు అక్కడికి వెళ్ళాడు. అందరూ భయపడిపోతున్న ఆ సమయంలో తానైతే కనుక ప్రేరేపించబడిన వాడిగా ఆ ఇజ్రాయేలీ సైన్యం పక్షంగా అయితే కనుక ఆ ఫిలిస్తీన్తో గొడవడానికి, యుద్ధం చేయడానికి నేను రెడీ అన్నాడు. నేను వాస్తవంగా దావీదుకి సంబంధం లేదండి. అది వాళ్ళు చూసుకోవాలి, రాజు చూసుకోవాలి, రాజు సైన్యం చూసుకోవాలి. దావీదు చూడడానికి వెళ్ళినవాడు చూసొచ్చేయలే తప్ప అనవసరంగా అందరూ తలపెట్టకూడదు. కానీ అక్కడికి వెళ్ళిన దావీదు నాకేమీ బాబు నాకు సంబంధం లేదనుకోకుండా తనకు సంబంధం లేని విషయాల్లో కూడా దేవుని మహిమపరచడం కోసం గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అతను ఓడించాడు, అతన్ని చంపాడు. తానేంటో అనే సంగతి అయితే కనుక నిరూపణ చేసుకున్నాడు. దావీదు రాజు అవటానికి ఏదో అనుకోకుండా తీసుకెళ్ళి రాజుగా కూర్చోబెట్టలేదండి. ఇతని దగ్గర ఏముంది? నమ్మకం ఉంది. తనకు అప్పగించిన వారి మీద శ్రద్ధ ఉంది. తన జనాంగాన్ని గురించి అయితే కనుక ఆయనకైతే కనుక రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అదైతే కనుక ఉంది. అందుచేత దావీదు అక్కడికి వెళ్ళి గొలియాతును చూసి భయపడకుండా ఆ గొలియాతు మీద కూడా బాలుడు అనుకున్నప్పుడు కూడా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు రాజులు అవుతారు. ఎప్పుడు మీరు రాజులు అవుతారు? ఎప్పుడు? శత్రువును చూసి భయపడినప్పుడా? శత్రువును చూసి కూడా అయితే కనుక దేవుని బట్టి ధైర్యంతో అయితే కనుక శత్రువుతో పోరాడడానికి సిద్ధపడినప్పుడా? మీరు రాజులేనా? మీరు రాజులేనా? అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. నిన్ను రాజుగా చూడాలనే కదా దేవుని కోరిక. నేను యాజకునిగా చూడాలని కదా దేవుని కోరిక. మనకైతే కనుక అంత శ్రేష్టమైన పేరు పెట్టాడట.
ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు మీకు ఒక కొత్త పేరు, ద బెస్ట్ పేరు అయితే మీకు పెడతాను. ఏం పేరు ఇది? రాజైన యాజకుడు. యు ఆర్ ద కింగ్ అండ్ యు ఆర్ ద ప్రీస్ట్. మీరే రాజు, మీరే యాజకుడు. మీ పక్షాన్ని ఎవరు విజ్ఞాపన చేయక్కలేదు, మీ తరపున ఎవరు యుద్ధం చేయక్కలేదు. మీరే మరొకరు తరపున యుద్ధము చేయగలరు, మీరే మరొకరు పక్షాన్ని తెగనికి దేవునికి విజ్ఞాపన చేయాలి. నిజమేనా? నాకెందుకు లేని వెళ్ళిపోయే మనస్తత్వమా? దావీదు వల్ల అయితే కనుక నాకు కాపటం ఏంటి? ఎవరికి చేత కానప్పుడు నేను చేయాలి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు నీ చేయకుండా ఏం చేయాలట? వెనక్కి తీయకుండా నీ చేత చేయాలి కదా అని సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు. మేలు చేయటం నీకు అనిపిస్తే కనుక, అది మంచిది అనిపిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళొద్దు. ఈరోజు నువ్వు చేసే పని కనుక మంచిది అనుకున్నప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళే పరిస్థితుందా? పిరికి వారిలాగైతే కనుక మనం వెనక్కి పారిపోయే పరిస్థితిలో ఉన్నాము. మీరేం చేస్తారు చెప్పండి? రాజులేనా? యాజకులేని? ఎందుకంటే ఊరికే రాశారు కదా అని చెప్పి మనం పేతురుగా రాసిన మాటను మాత్రం మనకు అన్వయించుకుని నేనే కింగ్, నేనే ప్రీస్ట్ అనుకోవడం కాదండి. మిమ్మల్ని అనుకోవద్దని నేనైతే చెప్పట్లేదు. మీరు అనుకోవాలని దేవుడు కూడా అంటున్నాడు. మీరు అవునని కూడా చెప్తున్నాడు. మీరే రాజులు, మీరే యాజకులను కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ మీరే రాజులు, మీరే యాజకులని దేవుడు చెప్తున్నప్పుడు నిజంగా నేను రాజును కనుక నా రాజ్య బాధ్యతని, ఆ రాజ్య కార్యాన్ని నిర్వహించేటట్టు నేను ఉన్నానా? ఒక యాజకుని అయితే కనుక, యాజకుని వాళ్ళైతే కనుక చివరికి నా వారు అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు నేర్పేటట్టుగా, నా వారందరి పక్షంగా అయితే కనుక దేవునికి విజ్ఞాపన చేసేటట్టు నేను ఉన్నానా అన్నది ప్రశ్న. ఉన్నామా లేదా? ఉండాలా వద్దా పని? ఉండాలి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఉండాలి, నేను రాజుగా ఉండాలన్న వాళ్ళు చేతులెత్తండి. నేను అనుకుంటున్నాను నేను రాజుగా ఉండాలి, నేను యాజకుడిగా ఉండాలి. ఉండాలి. కానీ ఉన్నానా లేదా అని కనుక మీ మనస్సాక్షిని బట్టి అడిగితే కనుక మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? పిరికివాడిని కాదండి. మొట్టమొదట పరలోకంలో వెళ్ళటానికి అర్హత లేని వారు ఎవరు అనుకున్నప్పుడు ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆఖరి అధ్యాయం దగ్గరికి వస్తే ఏముంటుంది? ఇక్కడ ఎవరు ప్రవేశించలేరు? పిరికి వారు ప్రవేశించలేరు. ఇక్కడ కూర్చున్న మనలో 100% ధైర్యవంతులమా పిరికి వాళ్ళ? నిజం చెప్పండి. ఏదైనా బయట ఏదైనా జరుగుతుంది అనుకుంటే కనుక మనకి ఎందుకులేండి ఆ విషయాలు మనకు వద్దులేండి బాబు, మనం వెళ్ళకూడదండి. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు వెళతారు? దేవుడు నిన్ను ఎన్నిక చేస్తుంది దేనికోసం? నిన్ను రాజు అంటే కనుక చేత కాకుండా పారిపోమనా? నువ్వు యాజకుడు అంటే కనుక నువ్వైతే కనుక కళ్ళు మూసుకుని అయితే కనుక లోపలికి వెళ్ళి దాక్కోమనా? ఏంటి మన పని ఏంటి? యేసుప్రభువారు ఏం చేశారు? ఎవరో కాదు, అదే అసలైన రాజు అయిన యాజకుడు అంటే కనుక ఎవరిని చూపించాలి? ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది రాజు యాజకుడిగా పాత నిబంధనలు కొంతమంది పనిచేశారు. అబ్రహాము తనకు తానే యాజకుడు, తనకు తానే రాజు. జనం తక్కువ కదండి అప్పుడు, పెద్ద కుటుంబం లేదు కనుక తన ఉన్నంత వరకు. జనం పెరిగిన తర్వాత మోషే గారి దగ్గరికి వచ్చారనుకోండి, ఆయనే రాజు, ఆయనే యాజకుడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన నడిపించిన రాజు. అదే పక్షంగా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసిన వాడు కూడా. అలాగే దావీదు గారి దగ్గరికి వస్తే కనుక తను ఇశ్రాయేలీకి రాజు, అదే సమయంలో దేవునికి యాజకుడు. తెలుసు కదా, మనం చివర 2వ సమయంలో ఆఖరి భాగం దగ్గరికి వచ్చినప్పుడు ఓ సందర్భంలో దావీదు చేయకుండా పని చేశాడట. దేవునికి విరోధమైన పని ఒకటి చేశాడు ఆయన. ఏంటది? జనాభా లెక్కల సేకరణ. ఊరియా గురించి చెప్పకండి, అది వ్యక్తిగత చిన్నదండి, దానికోసం ఎందుకులే. కానీ దేవునికి విరోధంగా ఆయన చేసిన పని ఏమి అనుకున్నప్పుడైతే కనుక జనాభా లెక్కల సేకరణ చేశాడు. తన వారు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలనుకుని చెప్పి జనాభాను లెక్కించేందుకు దేవుని కోపం వచ్చింది. కానీ ఎంత కాదనుకున్నా తనవాడే కదా, అందుకని ఆప్షన్ నీకే. నువ్వు రాజు కనుక తీర్పు నువ్వే చెప్పు. 3 తీర్పులు ఉన్నాయి, ఈ తీర్పులో నువ్వు ఏదో 3 ఏదో ఒకటి కోరుకో అన్నాడేటు. ఏమి అనుకున్నప్పుడైతే కనుక ఆయన ఏమన్నాడు? ఆయన తీర్చిన తీర్పులు అయితే కనుక 3. ఏంటా తీర్పులు? దేవుడు చెప్పిన ఆప్షన్స్ ABCలు అనుకుంటే, మొదటైతే కనుక నీ శత్రువుల చేత నువ్వు తరమబడటం, రెండవది అయితే కనుక కరువులో ఉండిపోవటం, మూడవది తెగులొచ్చి నీ దేశాన్ని తాకటం. నువ్వు ఏది కోరుకుంటావు అనుకున్నప్పుడు శత్రువుల చేతిలో పడితే భయంకరం, కరువు అయితే కనుక ప్రకృతి చేతిలో పడటం కూడా, అది కూడా కష్టమే. నీ చేతిలో తెగులు అనుకుంటే అది నీ చేతిలో ఉంది కనుక నీ చేతిలో ఉంటే నాకు బెటర్ ప్రూఫా, ఎంత కాదనుకుని నువ్వైతే క్షమించే మనసు కలిగిన వాడని చెప్పి 3 రోజుల పాటు తెగులు కలగటానికి ఆయన ఒప్పుకున్నాడు. ఓకే అన్నాడు. దేవుని చిత్తాన్ని బట్టి అయితే కనుక తెగులు స్టార్ట్ అయిపోయింది. ఆయన చేసిన తప్పుకు పరిహారంగా తెగులు ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో, ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల ఆ దేశంలో ఎంతమంది చచ్చిపోయారట? దాదాపు 70,000 మంది చచ్చిపోయారట. ఒక పూటలో ఆ దేశంలో అయితే కనుక దాదాపు 70,000 మంది. పూటకు 70,000 మంది అనుకుంటే కనుక ఇంకా 5 పూటలు ఉన్నాయి. ఇక 5 పూటలు 6 భాగాలు అనుకోండి. సపోజ్
6 భాగాలు అనుకోండి, అంటే మరి నేను అది కూడా లెక్కెట్టాలి. ఇప్పుడు రోజుకు 4 జాముల దగ్గర లెక్కేస్తాం అనుకోండి. సపోజ్ మీరు ఒక పూట అంటే కనుక ఒక జాము కింద లెక్క, వాళ్ళ లెక్క ప్రకారం హాఫ్ ఆఫ్ ద డే. సో అనుకుంటే కనుక ఒక హాఫ్ ఆఫ్ ద డేలోనే అంటే 6 గంటల సమయంలో 70,000 మంది చచ్చిపోతే, ఈ 3 రోజుల కాలంలో ఎంతమంది చచ్చిపోవాలి? 3 రోజుల కాలంలో రోజుకు అనుకుంటే కనుక 4 6 24 అనుకుంటే కనుక 4 7 28 అంటే 2,80,000 మంది రోజుకు చచ్చిపోతే మొత్తం దేశంలో ఇంకేమైనా మిగులుతారా? మొత్తం అయిపోతారు. ఇంకా వెంటనే ఎప్పుడైతే కనుక ఈ విషయం అర్థమైందో వెంటనే దావీదు పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. దేవుని దూత ఎక్కడుందో కనుక్కున్నాడు, పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. వెంటనే దేవుని ముందైతే కనుక సాగిలు పడిపోయాడు. తప్పు చేసింది నేను, అమాయకులు కదా, వీళ్ళేం చేస్తారు? ఒకరు నీకే కనుక నా మీద కోపం ఉన్నట్టయితే నన్ను చంపే, నేను చేసిన తప్పును బట్టి నన్ను చంపే, వీళ్ళు వదిలే. యాజకుడు అంటే గుర్తుపెట్టుకోండి, అడిగిన దానిని తప్పకుండా తిరిగి పొందుకునేవాడని అర్థం. నేను మళ్ళీ ఆ మాటలు కూడా చెప్తాను. ఊరికే ప్రార్థన చేస్తారు అందరూ యాజకులు కాదు. నువ్వు అడిగితే ఖచ్చితంగా జరగాలి. దావీదు యాజకుడిగా మాట్లాడాడు, అలా అడిగినందుకు గాను దేవుడు దాన్ని అంగీకరించాడు. కానీ దావీదుని ఏం చేయలేదు. కానీ వచ్చిన తెగులైతే కనుక వెనక్కి వెళ్ళిపోయింది. అంటే దేవుడు విధించిన శిక్షను కూడా వెనక్కి తిరిగి తీసుకెళ్ళిపోవటం అనే మాటకు వస్తే, దావీదు చేసిన విజ్ఞాపన అయితే కనుక దేవుడు ఆలకించాడు. ఈరోజు మనం అలా చేయగలమా? ఎవరన్నా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, ఎవరో అయితే కనుక మంచి లావలేని పరిస్థితిలో ఉన్నారు, లేదా మరొక విధంగా చిక్కుల్లో పడిపోయారు, మరొక కష్టకాలంలో ఉన్నప్పుడు వారి పక్షాన్ని అయితే కనుక నిజంగా విజ్ఞాపన చేయటం, తప్పుని ఎత్తి చూపించుకొని, ప్రభా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు, మేమైతే కనుక పొరపాటు చేసాం కనుక మమ్మల్ని అయితే కనుక విదిలించి విడిపించని చెప్పి అడిగి దాన్ని పొందుకునేంత శక్తి యోగ్యత మనలో ఎంతమందికి? మీరు యాజకులైతే కనుక ఏం చేయాలి? రాజులైతే కనుక ఏం చేయాలి? మీరు కనుక యాజకులు రాజుకులైతే మీలో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? బాధ్యత ఒక్కటే కాదండి, ఆ బాధ్యతను నెరవేర్చట్లో ఏదైనా లోపం వచ్చిందనుకుంటే, లేదా మన పక్షాన ఏదైనా పొరపాటు జరిగి మనలో వారికి ఎదుర్కొన్న హాని కలిగిందనుకుంటే రోషం వస్తుందండి. అందుకనే మనం రోషము కలిగిన వారిగా ఉండాలనే దేవుని వాక్యం చెప్తుంది. చచ్చిపోయిన చవలేగనో పాములేగా బతకమని ఎక్కడ చెప్పలేదు. రోషము కలిగిన దైవజనుడు అక్కడ పలికేటప్పుడైతే కనుక, నా వలన నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా ఆపద కలిగితే, నా చెంతనున్న వారు ఎవరన్నా కనుక ఒకవేళ కనుక పడకుండా పాటలు పడుతుంటే తప్పు నాది, శాతకానితనం అంటారు. నేను దేవుని దగ్గర అయితే కనుక సరిగా అడగలేదేమో, లేదా నా వారు అనుకున్న వాళ్ళని దేవుని పక్షంగా సరిగా పెంచలేదేమో, నా పెంపకంలో తప్పిందేమో, అందుకని వీళ్ళు చెడిపోయారు కదా. ఎవరికైనా శిక్ష పడింది బాధపడుతున్నా అనుకుంటే కనుక ఒకవేళ నా మనవిని దేవుడు ఆలకించలేదేమో, దేవుడు నా మనవి ఆలకించలేదు అనుకుంటే కనుక నాలో లోపం ఉందేమో. రోషం కలుగుతుందండి మనిషికి. తాను చేసిన పనిని బట్టి కనుక రోషం కలిగి ఎందుకు జరిగిందని చెప్పి దేవుని ముందైతే కనుక గోజాడుతారు. సమూయేలుని దేవుడైతే కనుక ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా నియమించాడు. కొన్నాళ్ళకి రాజైన సౌలుని అయితే కనుక దేశానికి రాజును చేశాడు. కానీ రాజైన సౌలు కూడా ఎవరి చేతిలో ఉండి పనిచేయాలి? ఎవరి చేతి కింద ఉండాలి? సమూయేలు ప్రవక్త యొక్క అజమాయిషిలో అతను చేయాలి. కానీ రాజైన సౌలు ఒక సమయంలో చేయకూడని పొరపాటు చేశారట. రాజైన సౌలు ఎప్పుడైతే కనుక చేయకుండా పొరపాటు చేశాడో, దేవుడు ఎవరిని తప్పు పట్టాడు? నీ కొడుకు తప్పు చేస్తే కనుక నీది తప్పు. ఆదామును ఎందుకు తప్పు పట్టాడు దేవుడు? తప్పు చేసింది ఎవరు? హవ్వమ్మ. కానీ ఎవరిని తప్పు పట్టాడు? నిన్నెందుకు తప్పు పడుతున్నాడో తెలుసా? నీ కుటుంబాన్ని బట్టి దేవుడు నిన్నెందుకు తప్పు పడుతున్నారో తెలుసా? నీకు అప్పగించాడు. నీకు అప్పగించిన దానిని సక్రమంగా లెక్క చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? సమూయేలు ఎప్పుడైతే కనుక సౌలు పొరపాటు చేశాడో, తద్వారా దేవుడు ఎప్పుడైతే కనుక ఆయన అయితే కనుక ఖండించి ఏంటి ఇలా జరిగిందని చెప్పాడో, వెంటనే సమూయేలు అయితే కనుక ఏం చేస్తున్నాడో చూడండి. అక్కడ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. రాజుగా నియమించినందుకు దేవునికి ఏమనిపించిందంట? పశ్చాత్తాపం కలిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ సారీ, నాకు నచ్చలేదు, సౌలును రాజుగా చేయటం అయితే కనుక నచ్చలేదు అన్నాడంట. ఎప్పుడైతే కనుక సౌలును రాజుగా చేయటం నాకు నచ్చలేదన్న సంగతి సమూయేలుకి చెప్పాడు. ఎందుకంటే సౌలును రాజు చేసింది ఎవరు? అతన్ని అభిషేకించింది ఎవరు? గాడిదలు వెతుక్కుంటున్న ఆయన తీసుకొచ్చి అయితే కనుక గొప్ప విందు చేయించి అతనికి భోజనం పెట్టి నువ్వు రాజు అని చెప్పింది ఎవరు?
ఈ ఎలక్షన్ అంతా కూడా సమూయేలే చేశాడు. కానీ సమూయేలు చేసిన ఎన్నిక దేవునికైతే కనుక సంతాపాన్ని కలిగించింది. ఎప్పుడైతే కనుక దేవునికి సంతాపాన్ని కలిగించిందో, ఈ సంగతి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, దేవుడు ఎప్పుడైతే ఈ సంగతి చెప్పాడో, వెంటనే సమూయేలు ఏం చేశారనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి. ఇప్పుడు చదవండి గట్టిగా, అందరూ చదవాలి. బైబిల్ తీసిన వాళ్ళందరూ ఆ మాట చదవండి. ఇప్పుడు అందుకు సమూయేలు, అక్కడి నుంచి చదవాలి. అందుకు సమూయేలు కోపావేశుడే అంటే అర్థం ఏంటి? కోపావేశుడే రాత్రంతా ఏం చేశాడైనా? యెహోవాకు మొర్ర పెట్టుచున్నాడు. దేవుని చేత, అంటే దేవునికి మొర్ర పెట్టడం సహజంగా ఎలా చేస్తారు మనకు తెలిసినంత వరకు? దీనంగా, హీనంగా, కన్నీళ్లతోనూ, కష్టాలతోనూ, కడగండ్లతోనూ మోకరించి. కానీ సమూయేలు ప్రార్థన అనలేదట. ఎలా చేశారంటే దేవునికి ప్రార్థన కోపావేశుడే అన్నట్టు. ఎందుకు వచ్చింది కోపం ఆయనకి? రోషం అంటే అదేనండి. నేను చేసిన పని తప్ప, సౌలును రాజును చేయటం తప్ప, నేను ఎన్నాళ్ళు సౌలును నడిపించిన విధానం తప్ప, నేను ఆయనకి నేర్పించింది తప్ప. ఇది చెప్పినప్పుడైతే కనుక, మీరు చెప్పిన ప్రసంగాన్ని ఎవరైనా తప్పు పడితే కనుక మీకు ఏమనిపిస్తుంది? మీరు ప్రసంగాలు చెప్పారు, నాలాంటి వాడు వచ్చితే కనుక అయ్యగారు మీరు ఆ రెఫరెన్స్ని అలా వాడకూడదండి, అది కరెక్ట్ కాదని నన్ను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఒకసారిగా రోషం వస్తుందండి. అంటే ఆ మాత్రం నాకు తెలీదా? నేను చెప్పిన మాట తప్ప, నేను వాడుకున్న రెఫరెన్స్ తప్ప, నేను చేసిన ప్రార్థన తప్ప, లేకపోతే పాడిన పాట తప్ప, రోషం వస్తుందండి. మన మీద మనకి నమ్మకున్నంతసేపు, నేను తప్పు చేయలేదన్న భావన మనకున్నంతసేపు మనం రోషము కలిగిన వారుగా ఉంటాం. కానీ మనం చచ్చిపోయిన కుక్కలాగా ఎప్పుడు ఉంటామో తెలుసా? మనం చచ్చిపోయిన కుక్కలాగా ఎందుకున్నామో తెలుసా? ఈరోజు ఎందుకున్నామో తెలుసా? ఎందుకదండి. ఇప్పుడు క్రైస్తవాన్ని గురించి మనమైతే ఇక్కడ ఎంత గొప్పగా చెప్తున్నాను, గొప్ప పొగుడుకుంటున్నామండి. కానీ లోకంలోకి వెళ్ళినప్పుడైతే కనుక ఈరోజు ఏమంటున్నారు? ఇక్కడ ఎంత హీనంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో తెలుసా? ఎన్ని నిందలేస్తున్నారో, ఎంత అవమానభరితంగా మాట్లాడుతున్నారో. ఎందుకని ఈ పరిస్థితికి ఉత్పన్నమైంది? వాళ్ళందరికీ హీనంగా మాట్లాడుతున్నా, మనైతే నీచంగా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఏమి చేయలేకపోతాను అనుకుంటే కారణం, మన దగ్గర రోషము లేదనుకుంటే కారణం ఏంటి? ఏమో తప్పు చేశామని మనం ఒప్పేసుకుంటున్నాం. నా బ్రతికే సరిగా లేదు, ఉండవలసిన విధంగా నేనే ఉండలేకపోతున్నాను, ఉండవలసిన విధంగా దేవుని చిత్తానికి తగినట్టుగానే ఉండలేకపోతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సంఘం ఏదైతే చిన్న మందం నాకు అప్పగించాడో, ఆ మందం నేనైతే కనుక పెంచవలసిన విధంగానే పెంచుతున్నానా? వారికి బోధించవలసిన విధంగానే బోధిస్తున్నానా? నేను బోధించవలసిన విధంగా పౌలు సందర్భంలో అంటాడు అక్కడికి వచ్చినప్పటికల్లా, మేము బోధింపవలసిన విధంగానే వాళ్ళకి బోధించేటట్టుగా మీరు మా కొరకు ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే పరిస్థితులు బట్టి కొన్ని సందర్భాల్లో చెప్పాలనుకున్నది ఒకటి, మనకి చెప్పేది ఒకటి. కొన్ని సందర్భాల్లో చెప్పాలనుకున్న మాటను కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో దిగమింగుకునే పరిస్థితి వస్తుంది. ఉన్న వాస్తవాన్ని కూడా యథార్థంగా ఈరోజు ఖండితంగా చెప్పలేని దుస్థితిలో ఈరోజు మనం ఉన్నామండి. ఎందుకంటే కనుక కొన్ని సందర్భాల్లో మనకున్న కన్స్టెంట్స్ అంటారు కదా, ప్రతిబంధకాలు అని. ఏమో ఒక నోరు విపక్కర్లా. ఇప్పుడు నేను మీతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను కదా, అదే కనుక బహిరంగ సభలోకి వెళ్ళినప్పుడు, పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే కనుక ఊరుకుంటారా? చాలామంది ఫీల్ అయిపోతారండి. పెద్ద పెద్ద స్పీకర్లు అనుకున్న వాళ్ళకైతే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి మమ్మల్ని తప్పు పడుతున్నారు కదా అనుకుంటారు వాళ్ళు. లోకంలో గనులు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళైతే వాళ్ళు మమ్మల్ని తప్పుపడుతున్నారనే ఉద్దేశంతో మన మీదకైతే నేరారోపణ చేసే పరిస్థితి వస్తుందండి. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రోషం ఉందా? రోషము కలిగిన దైవజనుడు కానీ ఈరోజు మనం బ్రతుకుతున్నామా? రోషము కలిగిన ఒక రాజు గొలియాతును చూడంగానే, వాడి ప్రగల్భాలు చూడంగానే దావీదుకి ఒక్కసారిగా గొలియాతు మీదకి ఏమొచ్చేస్తుందంట? కోపం. రోషాన్ని బట్టే కలిగే కోపం అది. ఆ రోషాన్ని బట్టే కలిగే కోపం. తన తమ్ముడు అనుకున్న లోతు ఎవరో శత్రువుల చేత కనుక ఓడించబడి శత్రువులు తీసుకెళ్ళిపోతుంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు ఓడించి తీసుకెళ్ళిపోతుంటే ఆ కబురు అబ్రాహాముకి తెలిసిందట. ఇదిగో మీ లోతునైతే కనుక ఆ ఊరోళ్ళతో పాటు మొత్తం వాళ్ళు దోచుకుపోయారు. అబ్రాహాము, ఇవన్నీ నువ్వైతే కనుక ఈ కబురు చెప్పడానికి వచ్చామా అంటే కనుక ఒక్కసారిగా అబ్రాహాము తన దగ్గర పెంచబడిన తన పరిచారకులు అయితే కనుక 318 మంది ఉన్నారట. ఈ 318 మందిని తీసుకునైతే కనుక ఎక్కడి వరకు తరిమేస్తారో తెలుసా? తను జీవించేదైతే కనుక బెర్షెబాలో, తనైతే కనుక హారాను వరకు తరిమేశాడు. అంటే సిరియా దేశం వరకు పరిగెట్టంటే దాదాపు 400 కిలోమీటర్ల పాటు అక్కడ దూరం పరిగెట్టుకు వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే నా సహోదరుని నేనుండగా మాత్రం మీరేమీ చేయడానికి కుదరదు, నేను బ్రతికుండగా లోతుకి ఏ ఆపద కలగను అని అనుకున్నాడు. వెళ్ళాడు అన్నట్టుగా తనుకున్న కొద్ది సైన్యంతోనే అంతమందిని ఓడించి 5 రాజులు ఓడించైతే కనుక లోతునైతే విడిపించి తీసుకొస్తాడు ఆయన. రోషం. నీ వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు ఇలాగే మీరు విడిపించి తీసుకురాగలరా? ఎవరైనా అపవాది చెరలో చిక్కిన వారు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే కనపడినప్పుడు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే అపవిత్రాత్మ చేత ఎవరు విడిపించబడలేని పరిస్థితులు అయితే కనుక దుఃఖపడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు?
చేత కానట్టు అలా ఉండిపోతున్నామా? రోషము కలిగిన వారిలోకి కనుక వారిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు అబ్రహాము వారసులేనా? మీరు దావీదు వారసులేనా? పేతురు గారు అయితే కనుక మిమ్మల్ని అబ్రహాముతోనూ దావీదుతో అయితే కనుక సమానం చేసి మాట్లాడుతున్నాడు. మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని నడిపించిన వాడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరెవరు? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఇది ఒక ప్రత్యేకమైన వంశం. ఇది లోకంలో మీరు ఏమైనా కావచ్చు కాక, దేవుని బట్టి మనందరం కూడా ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ప్రత్యేకమైన వంశం. ఏంటంటే కనుక దైవ సేవకులు అనుకోండి, దైవజనులు అనుకోండి, పర్వాలేదు. మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. మనందరిది ఒక వంశం ఇది. ఈ వంశంలో అయితే కనుక మనందరూ కూడా మనమే రాజులం, మనమే యాజకులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు హెచ్చు తగ్గులు కూడా లేవు. మనమందరము కూడా సమానమే. మనకున్న మనసల్లా ఒకటే, మనకున్న బాధ్యత అలా, దేవుడు మనకు అప్పగించిన పనుల్లో ఒకటే. ఆ పరలోకముందున దేవునికి చిత్తాన్ని లోకం అంతటికి తెలియపరచు. మన ప్రభువు మన రక్షకుడిని యేసుక్రీస్తుని అయితే కనుక మనందరం కూడా ఏం చేయాలట? మన ప్రభువుని యేసుక్రీస్తుని లోకముందు మనం ఎలా నిలబెట్టాలి? ఎలా నిలబెట్టాలంటే చూస్తున్నారంటే ఎలా నిలబెట్టాలి? యేసు ప్రభు ఎవరు అంటే కనుక మీరు ఏం ప్రకటించాలి? ఈ వాక్యాన్ని బట్టి మీరు చదువుకున్నది, మన దేవుని సేవకి ఎందుకు వచ్చాం? ఎవరిని ప్రచురించడానికి వచ్చాం? యేసు ప్రభుని ప్రచురించడానికి వచ్చాం. ఏమని ప్రచురించాలి? యేసు ప్రభుని ఏమని ప్రచురించాలి? యేసు ప్రభుని ఏమని ప్రకటించాలి? దేవుడు యేసు ప్రభు ఇదా? యేసు ప్రభు దేవుని కుమారుడు ఇదా? యేసు ప్రభు రాజు ఇదా? పౌలు గారు ఏమని ప్రకటించారు? యేసే క్రీస్తు. తజ్జుమాలు ఇదే ట్రాన్స్లిటరేషన్ అన్నప్పుడు ప్రాబ్లం అక్కడ వచ్చింది. మా దరిద్రం తగ్గట్టుగా ఈరోజు సంఘాలన్నీ కూడా, ఈరోజు చాలామంది దైవ సేవకులు మంచి ఆసక్తి కలిగిన వారు కూడా అనవసరమైన విభేదాలతో కొట్టి చచ్చిపోతున్నారు. యేసు దేవుడా కాదా? యేసు దేవుని కుమారుడా లేకపోతే మరొకటా? యేసు మనిషా దేవుడా? తెలుసు కదా ఈ సంగతి. ఏదో చదవేస్తే కనుక ఉన్నమతి పోయినట్టుగా వెర్రెక్కిపోయి ఈరోజైతే కనుక తలకు రోకలు చుట్టుకోమన్నాడట ఎవడో. అట్లా ఈరోజైతే కనుక యేసు ప్రభుని నువ్వు నేను అనుకుంటే ఆయన దేవుని చేయలేం. నువ్వు నేను అనుకుంటే యేసు ప్రభుని దేవుని కుమారుని చేయలేం. నువ్వు నేను అనుకుంటే కనుక యేసు ప్రభుని దేవదూతను చేయలేం. నువ్వు నేను అనుకుంటే యేసు ప్రభుని అయితే కనుక దెయ్యాన్ని కూడా చేయలేం. మనం అనుకుంటే కనుక యేసు ప్రభు అవడం, కానీ మనం అనుకుంటే మాత్రం ఒకటి అవుతాడు. మనందరం కలిసి కనుక చేస్తే కనుక యేసు ప్రభు ఎవరవుతారో తెలుసా? రాజు అవుతాడు. యేసు ప్రభుని ఈరోజు లోకానికి ప్రకటించాల్సిన విషయం ఏంటి? పౌలు ప్రకటించింది ఏంటి? యేసే క్రీస్తు. క్రీస్తు అంటే అదే అభిషిక్తుడు అంటే ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఎలా వస్తుంది అనుకుంటే కనుక హల్లెలూయా అంటే కనుక తల కొంతమంది అలా నింగి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? మనకు అర్థం కాని పదాలు. మన నాదాన్ని కొంతమంది, ఆమెన్ అని కొంతమంది అనుకుంటే ఆ పదాలు తీసుకోవటం వల్ల భావం తెలియక చచ్చిపోతున్నాం. కానీ ఇంతకీ అభిషిక్తుడు, క్రైస్తు లేదా కనుక ఇంకో మెస్సియా అనుకుంటే మనకు అర్థం కావట్లేదు. రాజు అని అర్థం. మనం పలికేటప్పుడైతే కనుక ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అంటే కనుక మీరు యేసుక్రీస్తు అని, యేసు వరకు బాగానే ఉంది. అసలు యేసు అంటే కూడా మనకి తప్ప అర్థం కావట్లేదు. అక్కడ యేసు అంటే కనుక అర్థం ఏంటి? రక్షకుడు. వాస్తవంగా నేనేం చెప్పాలి? మీ అందరికీ నేను వచ్చేప్పుడు ఏం చెప్పాలి? మన ప్రభు అయిన రక్షకుడైన రాజు నామంలో, రాజైన రక్షకుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పాలి. కానీ మనం తెచ్చుకున్న ఈ అరువు పదాల వలన లేకపోతే కనుక వాటిల్లో వచ్చేసిన దాన్ని బట్టి మనం చెప్పేది ఏదో సూటిగా లేదు. నా రాజు క్రీస్తు అనే మాట నువ్వెవరిని నమ్ముకున్నావు అనుకుంటే కనుక నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అర్థం తెలుసా? నేను యేసు రాజు నమ్ముకున్నాను. లోకంలో మనుషులు ఎవరు నమ్ముకున్నారు? నేను యేసు రాజు నమ్ముకుంటే మోడీ రాజు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, జగన్ రాజు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు రాజు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ రాజు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నేనెవరు నమ్ముకున్నాను? నేను యేసు రాజు నమ్ముకున్నాను. దీనికోసం నేను సిగ్గుపడలేని పనివాడిని నేను. మీరు కూడా యేసు రాజుని నమ్ముకోండి. చంద్రబాబు రాజు వల్ల మనకు ఉపయోగం ఉండదు, మోడీ రాజు వల్ల ఉపయోగం ఉండదు, జగన్ రాజు వల్ల ఉపయోగం ఉండదు. వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. వారు నమ్మకం పెట్టుకుంటే కుదరదు. మనకి ఎప్పటికీ శాశ్వతమైన రాజు ఎవరు అనుకుంటే కనుక యేసు. ఇది కదా నేను ప్రకటించే సువార్త. నేను యేసు రాజు నమ్ముకున్నాను. ఆ యేసు అంటే ఎవరు అని మళ్ళీ మరొక క్వశ్చన్ వస్తుంది కదా, ఎవరా యేసు అని. రక్షకుడు. నేను నమ్ముకుందే రక్షకుడైన రాజుని, భక్షించే రాజును కాదు, నన్ను రక్షించే రాజు నమ్ముకుంటాను. లోకంలో ఉన్న రాజులందరూ మళ్ళీ భక్షించే రాజులు. తెలుసు కదా, కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, ఆర్టీసీ బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బాధుడు మొత్తం బాగా వస్తుందండి, ఒకరి తర్వాత ఒకరు. ఏ రాజు వచ్చినా ఒకటే. ఏదో లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, ఏ రాయి అయితేనే పళ్ళు రాలగొట్టుకోవడానికని. లోకంలో రాజులందరూ కూడా మళ్ళీ భక్షించే రాజులు, అంటే తినేసే రాజులు. కానీ నేను నమ్ముకున్న రాజు ఎవరో తెలుసా? నన్ను రక్షించే రాజు. కావాలనుకుంటే నాకు ఆహారం అయ్యే రాజు ఆయన. నన్ను తినేసే రాజులు ఈ లోకంలో ఉన్నారు.
కానీ నా కొరకు ఆహారం అయిపోయే రాజు నా రాజు ఎవరైనా ఆయన పరలోకం మీద ఉన్న యేసు ప్రభు వారు కదా. ఈరోజు తెలుగులో కనుక ఉన్నట్టుగా మీరు ట్రాన్స్లేట్ చేసుకుని మాట్లాడుకుంటే ఈజీ అండి. అందుకని యేసు ప్రభు నేను దేవుణ్ణి చేయలేనండి, దేవుని కుమారుణ్ణి నా వల్ల కాదండి, ఆయన్ని దైవంగానో లేదా దేవదూతగానో లేదా సాతానుగానే మార్చలేనండి. నేను చేయగలిగింది అలా నా రాజు. ఇవి ఇక్కడ కూర్చున్న మనందరికీ రాజు ఎవరు? కంటికి కనపడకుండా మన రాజు సింహాసనం వేసుకుని ఇక్కడ కూర్చున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? మన కళ్ళకి కనపట్ట చూడగలిగితే చూడొచ్చు. మీ కనుక ఆ సౌందర్యం కనుక ఇస్తే కనుక ఆ నేత్ర సౌందర్యాన్ని కనుక దేవుడు ఇచ్చునుంటే, ఆ ఎబిలిటీని కనుక మీకు ఇచ్చునుంటే ఇక్కడ కూర్చున్న యేసురాజుని మీరు చూడొచ్చు. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూర్చుంటారో వారి మధ్యన తిరుగుతున్నాడు. మీకు ఉన్నాడు ఆయన, కిరీటం పెట్టుకున్న రాజు ఇక్కడ ఉన్నాడు. ఆ రాజు మన కంటికి కనపడకపోయినప్పుడు కూడా 11వ అధ్యాయం అయితే మొదటి వచనం చదువుతున్నప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది అదే. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుసువు కదా. ఇది ఇక్కడ ఉన్నాడు ఆయన, నేను చూడగలుగుతున్నాను. ఆ రాజు ఏదైతే చెప్పమన్నట్టు అది చెప్పగలుగుతున్నాను, నేను నమ్ముతున్నాను. ఆయన నా రాజు. అదేంటంటే మోడీ గారు మీ రాజు కదంటే కనుక కాదండి. లోకపరంగా ఆయన ఉంటే ఉండొచ్చు కాక, నాకైతే లోకపరమైన అవసరం తీర్చడానికి ఉండొచ్చు కాక, కానీ శాశ్వతని నా రాజు ఒక ఆయన ఉన్నాడు. నాకు శాశ్వతమైన ఒక దేశం ఉంది. ఏమి దేశం ఇండియా కాదంటే కనుక నేను చెప్పలేనండి. నేను ఇండియాలో ఉన్నాను కనుక ఇండియా కాకపోతే ఏమవుతుంది? ఇక్కడ పుట్టినవాడిని, నేను భారతీయుడినే. కానీ అసలైన దేశం ఎక్కడుంది? మన పౌరసత్వం, స్టాండర్డ్ పౌరసత్వం ఎక్కడుందన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, మన పౌరసత్వము పరలోకం ఉన్నది. ఆ పౌరసత్వాన్ని పొందుకున్న మనం ఆ దేశానికి వెళ్ళబోతున్నాం. అక్కడున్న రాజు ఎవరు? మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నాడు కదా. ఆయన కొరకు మనకి కనిపెడుతున్నాం. ఇది కదా ఈరోజు సువార్త. దీని కొరకు కదా మీరందరూ కూడా నియమించబడింది. ఇది ప్రకటించడం కోసమే మీరైనా నేనైనా ఉన్నది. కానీ వాస్తవంగా జరుగుతుందా? ఇప్పుడు గత పావు గంటల నుంచి నేను చెప్పిందంతా కూడా రివర్స్లో ఉంటుందండి. విపరీతంగా ఉన్నట్టు ఉంటుంది, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పద్ధతిలోకి వెళ్ళంగా. ఎందుకంటే మనం ఎప్పుడూ డివేట్ అయిపోయాం. దుష్టుడు చాలా తెలివిగా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏం చేస్తుందట? ఎందుకంటే ఇది చూడట్లేదు. మనం కళ్ళ ముందు కనపడుతున్న యేసును కూడా గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. ఆయన చెబుతున్న మాటలను పరమార్థాన్ని కూడా గ్రహించలేని స్థితిలో అయితే కనుక ఈరోజు మనం ఉండిపోయామండి. అసలు మనం ఎందుకు ఉన్నామో కూడా తెలియట్లేదు. మనం ఏం ప్రకటించాలో కూడా ఈరోజు అయితే కనుక తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఎవరి వలన? ఎందుకని మనం దారి తెప్పాం? ఎందుచేత మనమైతే కనుక దేవుని సన్నిధిలోంచి అయితే కనుక దూరంగా తొలగిపోయి ఉన్నామని చెప్పుకుంటూ కూడా అయితే కనుక చివరికి దేవునికి ఎందుకు దూరంగా తొలగిపోయే పరిస్థితి వచ్చిందో తెలుసా? అది ఎవరి వలన అనుకున్నప్పుడు గడిచిన వారం కూడా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను. సంఘంలో ప్రవేశించిన దుర్బోధనను బట్టి కదా. సంఘంలో ప్రవేశించిన దుర్బోధనను బట్టి కదా. ఏంటి ఆ దుర్బోధలు? ఆ దుర్బోధలు ఏమనుకున్నప్పుడు ఏమేమి చెప్పుకున్నాం అక్కడ? నికోలాయితుల బోధ, బిలాము బోధ, యెజబెలు బోధ. ముగ్గురు వ్యక్తులను బట్టి అయితే కనుక, ఎందుకంటే యేసుప్రభు ఒక మాట యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను కనుక మీరు నా మాట నమ్మరు, కానీ వేరొకడు తన నామమును వచ్చిన యెడల మీరు వారి మాట నమ్ముతారు. ఈరోజు సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరి పేరు మీద సంఘం ఉంటే బాగుంటుంది? ఎవరి పేరు మీద? జనాలకి ఏది నచ్చుతుంది? మనిషి పేరు చెప్తానా, దేవుని పేరు చెప్తానా? మనిషి పేరు చెప్తుంది సంఘం అనుకుంటారా? చూడండి, ఈరోజు గొప్ప గొప్ప డినామినేషన్లు అన్నీ కూడా ఎవరి పేర్లతో ఉన్నాయో తెలుసా? లోదరన్ డినామినేషన్ మొట్టమొదటిగా అయితే కనుక ప్రొటెస్టెంట్లుగా విడిపోయినప్పుడు, ఆ క్యాథలిక్ నుంచి విడిపోయినప్పుడు 14వ శతాబ్దంలో లోదరన్ గారు ఎవరైతే కనుక ఒకళ్ళ బైబిల్ని అయితే కనుక అందరికీ పరిచయం చేయడం కోసం అయితే కనుక ప్రాణాలకి తెగించి వచ్చేసారో లోదరన్ గారు ఉన్నారా? తర్వాత ఇప్పుడు కూడా మనం చూడండి పేర్లు మీద సంఘాలు ఉన్నాయి చూడండి. అప్పుడు పౌలు గారు 1 కొరింథీ పత్రికలు అయితే కనుక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, పౌలు ఎవడు, కేఫా ఎవడు, అపోలో ఎవడు? వీళ్ళేమన్నా మీ కొరకైనా ప్రాణాలు పెట్టారా? వీళ్ళేమన్నా రక్తాన్ని చిందించి మిమ్మల్ని విమోచించారా? వీళ్ళేమన్నా రేపటి దినాన్ని మిమ్మల్ని ఏమన్నా పరలోకానికి తీసుకెళ్తారా? మరి వీళ్ళ పేర్లు ఏంటి? పౌలే స్వయంగా ఆ రోజైతే కనుక ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవ ప్రారంభంలో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు. పౌలెవడు, పేతురు ఎవరు, అపోలో ఎవడు? ఏంటి గొడవ ఏంటి? వీళ్ళ పేర్లు ఎందుకు వచ్చినాయి? వీళ్ళెవరు మీ కొరకైతే ప్రాణం ఇచ్చిన వాళ్ళు కాదు కదా అని. మరి ఈరోజు మన సంఘం ఏంటి? ఇదిగో డేవిడ్ సంఘం, నా సంఘం అని తెలుసా? నా పేరు అడిగితే ఇక్కడ బయట వాళ్ళు కూడా ఏం చెప్తారు? అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారో అడిగారు అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మేము డేవిడ్ గారి దగ్గరికి వెళ్తున్నామండి, మేము యెషయా గారి దగ్గరికి వెళ్తున్నామండి, మేము ప్రభుదాస్ గారి దగ్గరికి వెళ్తున్నామండి. దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళరా? ఎవరు తప్పు చేసింది ఎవరు? అలా చెప్పమని చెప్పింది ఎవరు? చెప్పించుకుంటుంది ఎవరు? చెప్పు తీసుకుని కొట్టాల్సింది కూడా ఎవరిని? మామూలుగా ఆలోచించు. డేవిడ్ గారి సంఘం ఏంటండి?
నేను చెప్పానో లేదో తెలియదు కానీ వాళ్ళు అలా చెప్పినట్టు గాను నన్ను కాళ్ళు పుచ్చుకుని నరకంలో ఆగేస్తుంది ఎవరో తెలుసా? నన్ను కాళ్ళు పుచ్చుకుని పరలోకం నరకంలో లాగేస్తుంది ఎవరు తెలుసా? నా అభిమాన సంఘాలండి. నేను పెంచి పోషించే అభిమాన సంఘాలు ఏదైతే ఉంటుందో వాళ్ళే నన్ను నరకానికి లాగేస్తున్న సంగతి మీకు తెలుసా? మీ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. మీ సంఘాలే మీ అభిమాన సంఘాలండి. మీరు ఏర్పరచుకున్న మీ సంఘాలు దేవుని సంఘమా, మన సంఘమా? నాదా దేవునిదా? నాదా దేవునిదా? పొరపాట్లు ఎక్కడొచ్చింది చెప్పండి. మా సంఘంలో అయితే నేను అలా ఒప్పుకోనండి. మా సంఘంలో ఇలా పాటలు పాడరండి. మా సంఘంలో అయితే అలా కాదండి, వేరే. మీ సంఘం వేరు, నా సంఘం వేరా? నేను పోయిన ఒకసారి వచ్చినప్పుడే మీకు చెప్పాను, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మీరే కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటే, మీరు ఏర్పరచుకున్న సంఘంలో విశ్వాసులందరూ కూడా ఇలాగే ఒక చోట కూర్చుంటే ఇంకెలా ఉంటుంది? రేపటి దినాన పరలోకంలో జరగాల్సిందేగా. మీ సంఘం ఎత్తబడుతుంది, రేపటి దినాన పరలోకంలో వెళ్ళబడుతుంది అనుకుంటే నా సంఘం వెళ్తుందని నాకు నమ్మకం ఉంది, మీ సంఘం వెళ్తుందని మీకు కూడా నమ్మకం ఉంది. సో వీళ్ళందరూ కూడా రేపటి దినాన ఎక్కడ కలుసుకుంటారు? పరలోకంలో కలుసుకునేటప్పుడు అలా జరుగుతుందని మీరు నమ్మేటట్టయితే మరి ఇక్కడ ఎందుకు కలపట్లేదు వాళ్ళని? ఇక్కడ మనం ఎందుకు కలపట్లేదు? ఎందుకు కలపట్లేదు? ఎప్పుడైనా మీటింగ్లు పెట్టారా? పాస్టర్ల అసోసియేషన్లు ఉన్నాయి, విశ్వాసాల అసోసియేషన్ ఎక్కడైనా చూసారు మీరు ఎప్పుడైనా? పొరపాట్లు ఉన్నాయా లేదా? ఓకే, ఇంకే మీతో లోపలికి వెళ్ళను. కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం టీ ఇస్తారట మనకి వాళ్ళు. దేర్ బై నెక్స్ట్ క్లాస్లోకి అయితే కనుక మనం రెడీ అవుతాం. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను.